ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు శ్రమల కాల ధ్యానంలో 4వ రోజుగా మరి నాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు లూకా శుభవార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు తెలియపరుస్తూ ఉంది వాక్య ధ్యానం. అందులో 32వ వచనానికి కనుక మనం చదువుకున్నట్లయితే, హృదయ పరివర్తన పొందుటకై పాపులను పిలవచ్చుతను కానీ నీతిమంతుని పిలవచ్చుటకు నేను రాలేదని సమాధానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుడు పలుకుతున్నటువంటి మాట మానవులుగా మన హృదయాలను మారాలని ప్రభు తన మాటల ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాగనే మనం చదువుకుంటూ ఉంటాం. ఇర్మియా రాసినటువంటి ప్రవక్త గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, హృదయముకున్నంత కపటము దేనికి లేదు, దాని రోగమును కుదర్చలేము, దాన్ని ఎవడు కూడా అర్థం చేసుకోగలడు అని ప్రభు అయినటువంటి నేనే మనస్సును పరిశీలించి హృదయము పరీక్షించునని ప్రభు చెప్తున్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి హృదయం చాలా మంచిది కాదు కనుక దాని యొక్క పరివర్తనలో మార్పు రావాలని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. అలాగనే ప్రతి పౌరుగా రోమీయులకు రాసినటువంటి లేఖలో కూడా 1వ అధ్యాయంలో 22వ వచనంలో చూసినట్లయితే, తాము బుద్ధిమంతులమని చెప్పుకొనొచ్చు వారు బుద్ధిహీనులరేనని వాక్యం చెప్తూ ఉంది. అంటే మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం ఆలకించినట్లయితే, మరి మన జీవితాల్లో తపస్కాలంలో ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో మరి హృదయ పరివర్తన అనేది చాలా అవసరమని ప్రభు తన మాటల ద్వారా తెలియపరుస్తున్నాడు. కనుక ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని దేవుని బిడ్డలకు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రార్థన. మహిమగల దేవ, పరలోక రాజ్య, ఘనమైన తండ్రి, పరిశుద్ధమైనటువంటి పాదములు కొందనాలు. గడిచిన కాలమంతా మీ కృపలో కాచినందని కొందనాలు తండ్రి. సమయంలో ప్రత్యేకించి తండ్రి, ఈరోజు విన్న ప్రతి మాటను కూడా మా హృదయాల్లో ఫలభరితమైనట్లుగా సహాయం చేయమని, ముఖ్యంగా తండ్రి మరి పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి వారి యొక్క పరీక్షల్లో తోడుగా ఉండమని, మా యొక్క ఫ్రాన్సిస్ పోప్ గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఆయా పరిచర్యలు భాగస్తులుగా ఉన్నటువంటి కుటుంబీకులందరినీ కూడా, విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో మేము నిరంతరం కూడా నిన్ను ధ్యానించే గొప్పనైనటువంటి భాగ్యం మా అందరికీ కూడా ప్రసాదించమని, మంచి ఆరోగ్యాలను ప్రసాదించమని, మీ కృపలో మా బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా వారి కుటుంబాలను దీవించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు మీ సహోదరుడు బ్రదర్ జాన్ కుమార్.